అక్షాంశాలు రేఖాంశాలు. అక్షము అనగా ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ కేంద్రకం గుండా గీసిన ఊహారేఖను అక్షము అంటారు. కక్ష అనగా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్నే కక్ష అంటారు. భ్రమణం గ్రహాలు స్థిర అక్షమును ఆధారంగా చేసుకుని తమ చుట్టూ తాము తిరగడాన్ని ఆత్మభ్రమణం అంటారు. పరిభ్రమణం గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతూ నిర్ణీత మార్గంలో సూర్యుని చుట్టూ తిరిగి రావటాన్ని పరిభ్రమణం అంటారు. అక్షాంశాలు రేఖాంశాలు అనే పదాలను తొలిసారి ఉపయోగించిన శాస్త్రవేత్త హిప్పారకస్. ఇవి ఊహారేఖలు. అక్షాంశాలు భూమికి అడ్డంగా గీసిన ఊహారేఖలనే అక్షాంశాలు అంటారు. ఉత్తర దక్షిణ ధృవాలకు సమాన దూరంలో భూమికి అడ్డంగా గీసిన ఊహారేఖను భూమధ్య రేఖ అంటారు. దీనినే 0 డిగ్రీ అక్షాంశము లేదా భూమధ్య రేఖ లేదా గ్రేట్ సర్కిల్ లేదా మహావలయము అని కూడా అంటారు. భూమధ్య రేఖకు సమాంతరంగా ధృవాలకు వరకు భూమిపై అడ్డంగా గీసిన వృత్తాకారపు ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. రెండు అక్షాంశాల మధ్య సగటు దూరము 111 కిలోమీటర్లు ఉంటుంది. భూమధ్య రేఖ నుండి ఉత్తరం వైపు గల అర్ధ భాగాన్ని ఉత్తరార్ధగోళం అంటారు. భూమధ్య రేఖ నుండి దక్షిణం వైపు గల అర్ధ భాగాన్ని దక్షిణార్ధగోళం అంటారు. మొత్తం అక్షాంశాల సంఖ్య 180 + 1 అనగా మొత్తం 181 అక్షాంశాలు ఉంటాయి. అక్షాంశాలు ప్రధానంగా ఒక ప్రదేశం యొక్క ఉనికిని, శీతోష్ణ స్థితిని తెలియజేస్తాయి. అక్షాంశాల సాయంతో ఒక ప్రదేశం యొక్క ఉనికి తెలుసుకోవచ్చు. అక్షాంశాల వలన భూమధ్య రేఖ నుండి ఒక ప్రదేశము ఉండే దూరాన్ని అంచనా వేయవచ్చు. 23.5 ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అని, 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అని అంటారు. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖను ఆర్కిటిక్ వలయము అంటారు. 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశ రేఖను అంటార్కిటిక్ వలయం అంటారు. ఆర్కిటిక్ వలయం నుండి ఉత్తర ధృవానికి, అంటార్కిటిక్ వలయం నుండి దక్షిణ ధృవానికి మధ్య గల అక్షాంశాలను ధృవ వలయాలు అంటారు. అమెజాన్ నది ముఖద్వారం గుండా పోయే అక్షాంశము భూమధ్య రేఖ. భారతదేశానికి మధ్యగా తూర్పు పడమరలుగా పోయే అక్షాంశము కర్కట రేఖ. ఆస్ట్రేలియా ఖండం గుండా పోయే అక్షాంశము మకర రేఖ. కర్కట రేఖ, భూమధ్య రేఖ, మకర రేఖలు పోయే ఖండము ఆఫ్రికా ఖండము. ఆర్కిటిక్